ప్రకృతే. సవ్వడి ఘల్ ఘల్ రంగో రంగోలి గోరింటేను పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి సుందరి కన్నుల చందన మధ్యన చల్లని పున్నమి వెన్నెల విందులు కడిగి నిలవంకల గుడి కడదామా నా పొదరింటికి వేరే అతిథులురా పరమా తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా నీ ఒదిగి అదపై ఎవరో నిద్రించా పరమా నీవే సంద్రము గలగల పారే నది తెలుసా ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నేనే హృదయం అన్నదే ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే నా ప్రేమవా పువ్వల్లే
జడ్జెస్ ఓవర్ టు యూ. వాట్ అ బ్రిలియంట్ కాంపోజిషన్ బై కదా? రెహమాన్. బ్రిలియంట్. అసలు ఆ సినిమా రిలీజ్ అయిన కాలంలో అసలు ప్రతి చోట, ప్రతి కారు ఎక్కడ పడినా అక్కడ ఈ పాటే అసలు. వాట్ అ బ్రిలియంట్ సాంగ్ కదా! యూ ఎంజాయ్డ్ సింగింగ్ ఇట్ కదా! ఎస్ ఎస్ జడ్జెస్ ఎంజాయ్ చేశారా చూద్దాం. కోర్స్ ఎస్, వండర్ఫుల్ నాన్న. నీ వాయిస్ ఎంత బాగుందంటే చాలా సాఫ్ట్ గా ఉంది, కానీ చాలా సూదింగ్ గా ఉంది, కానీ కావాల్సిన వాల్యూమ్ ఉంది. దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్. దట్ ఈస్ సంథింగ్ రియలీ అమేజింగ్. దుర్గాని మెల్ట్ అయిపోతుంది నిజమే. చాలా అందంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ప్రకృతి సార్ అంటే ఇప్పుడు 4 minutes సాంగ్ అనుకుంటే ఫస్ట్ 2 minutes, సెకండ్ 2 minutes అలా మనం డివైడ్ చేస్తే ఫస్ట్ 2 minutes యూ వర్ ట్రైంగ్ టు సెటిల్, బట్ ద సెకండ్ హాఫ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రకృతి సార్. నమస్తే. చాలా బాగుంది. నాకు కూడా రెండో చరణం చాలా బాగా పాడావు ప్రకృతి, చాలా బాగా పాడావు. మామూలుగా అసలు ఈ బాణి నాకు ఎంత ఇష్టం అంటే అసలు అప్పుడు పాట విడుదలైనప్పుడు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు పాట వింటూనే ఉన్నా. నాకు ఈ పాట విన్నాక, రెహమాన్ గారి స్వర రచన విన్నాక నాకేమనిపించిందంటే ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వర గణితం ఉంటుంది. స్వర గణితం, రెహమాన్ గారి స్వర గణితం ఏంటంటే 6 = 3+3 అంటాం మనం. కొంతమంది 6 = 2+4 అంటారు. కొంతమంది 6 = 1.5 + 4.5 అంటారు. కానీ రెహమాన్ గారు 6 = 4/2 × 12/4. 12/3, అది 4/2. అంటే విచిత్రంగా దాన్ని నిర్వచిస్తాడు. ఆ స్వరాన్ని విచిత్రమైన పద్ధతిలో, విచిత్రమైన మార్గంలో నిర్వచిస్తారు ఆయన. ఇది ఒక సరోవరం అనుకుంటే గనక ఈ పాట అంతా కూడా దాంట్లో రిపిల్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? తోడి దొరకని నాడు, అది అంత అందంగా పాడేవా. 2 చరణాలు చాలా బాగా పాడావు. రిపిల్ ఫ్యాక్టర్ థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్.